యూట్యూబ్లో వీడియోలు చేస్తూ కొంతమంది బాగా సంపాదిస్తున్నారు. ఇదే వారికి జీవనాధారంగా మారింది. సెలబ్రిటీలు సైతం కొన్ని రకాల వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొందరు వ్యూస్ ఎక్కువగా రావాలంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. విచక్షణ మరిచి ఇష్టారీతిన కంటెంట్ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే పని చేశాడు. తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ అనే యూట్యూబర్ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. అనుకున్నట్టుగానే ఆ వీడియో వైరల్ అయింది. కానీ సదరు యూట్యూబర్ మాత్రం కటకటాల పాలయ్యాడు. ప్రణయ్ కుమార్ శ్రీ టీవీ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. వంటలకు సంబంధించిన వీడియోలు ఛానల్లో పెడుతుంటాడు. ఇదే క్రమంలో యూట్యూబ్ థంబ్నెయిల్లో నెమలి బొమ్మ పెట్టి ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. నెమలి మాంసంతో కూర ఎలా వండుకోవాలో ఆ వీడియోలో చూపించాడు. పోస్ట్ చేసిన కొద్ది గంటల తర్వాత వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాడు. ఈలోపే వీడియో బాగా వైరల్ అయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ప్రణయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని నెమలి కూర వండిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రణయ్ వండిన కూరను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే తాను వండిందే నెమల్ని కాదని కోడి కూర చేసి వ్యూస్ కోసం నెమలి కూర అని థంబ్నెయిల్ పెట్టానని ఆ యూట్యూబర్ అంటున్నాడు. థంబ్నెయిల్లో గ్రాఫిక్స్ చేశానని అంటున్నాడు. ఏంటంటే ఏం లేదు, కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చి పెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాంపియన్స్. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మీరు మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? ఆ సందర్భంలో అలాంటి అంతగానో ఆలోచించే అంత టైం రాలేదు నాకు. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు. మామూలుగా మేము పేర్లు మార్చినప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూవర్షిప్ ఏదో దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగానో నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టని మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుండి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? 2-3 తమ్ముళ్ళు చెప్పారు, అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతావు కావచ్చు, కరెక్టే కానీ కోడే కావచ్చు, కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది? వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు? నిన్న ఈవినింగ్ 5:30. యూట్యూబ్లో నెమలి రెసిపీ పేరుతో వీడియోను అప్లోడ్ చేసిన ప్రణయ్పై చీటింగ్ కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. రెసిపీని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించామని అటవీశాఖ అధికారి కల్పన అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ రాగానే ప్రణయ్పై చర్యలు తీసుకుంటామన్నారు. విలేజ్ ఏమో తంగళ్లపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మేము ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది.